టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ చూడండి, జీరో యాంగిల్. ఓకేనా, జీరో యాంగిల్. ఈ యాంగిల్ అనేది జీరో కాడ ఇలా ఉంటుంది అనమాట, 0 degrees యాంగిల్. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ అనేది లెస్ దాన్ 90 degrees గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఈ షేప్లో కనిపిస్తుంది, లెస్ దాన్ 90. నెక్స్ట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అనేది ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే కరెక్ట్గా 80 degrees అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ అక్యూస్ యాంగిల్. అక్యూస్ యాంగిల్ అనేది ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ 90గా ఉంటుంది అనమాట. గ్రేటర్ దాన్ 90గా ఉంటుంది. గ్రేటర్ దాన్ 90 అన్నప్పుడు ఇదిగోండి ఇలాంటి షేప్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అనేది మనకి ఈ షేప్లో కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ 180 degrees అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ యాంగిల్ అనమాట. ఇక్కడ రిఫ్లెక్సివ్ యాంగిల్ అనేది ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 180. ఈ యాంగిల్ మన షేప్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అనేది మనకి ఎలా ఉంటుందంటే 360 degrees ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందో సర్కిల్ ఫార్మేషన్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే, మనకు 2 లైన్స్ కావాలి. ఓకేనా, ఇది ఫస్ట్ లైన్ అనుకుందాం, ఇది సెకండ్ లైన్ అనుకుందాం. ఈ 2 లైన్స్ ఈ విధంగా మనకు ఉంటే దీన్ని ఏమంటాం? జీరో యాంగిల్ అంటాం. ఇది కొద్దిగా ఇలా పైకి ఉంటే ఇలా, ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా కంప్లీట్ సర్కిల్ కంప్లీట్ చేస్తే అర్థమైందా? యాంగిల్స్ ఎలా ఉన్నది, హ్యాండ్ మూమెంట్స్ అర్థమైందా? వెరీ గుడ్.